సొంతింటి వల విలవిలాట, రియల్ కష్టాలు చూపిస్తున్న కొన్ని సంస్థలు మూడో వంతు మోసాలే అట. మొత్తం ఆల్మోస్ట్ ఒక 25% ఏమో కొంత జెన్యూన్గా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయట. చిన్న చిన్న వాళ్ళు, అది కూడా చిన్న చిన్న బిల్డర్లు, చిన్న చిన్న ఇక పెద్ద పెద్ద కంపెనీలు అంతా దొంగలే, మొత్తం దొంగలే. ఎంత ఘోరంగా తయారైందని అంత ఘోరంగా తయారైంది. మధ్యతరగతి ప్రజల సొంతింటి కళను కొన్ని స్థిరాస్తి సంస్థలు కళ్ళలు చేస్తున్నాయి. బ్రోచర్లలో అద్భుతాలు చూపించి వాస్తవంలోకి వచ్చేసరికి అధపాతాళానికి నెట్టేస్తున్నాయి. తిని తినక కూడబెట్టిన డబ్బే కాదు, అప్పులు తెచ్చి మరీ చెల్లిస్తున్న నిలువున ముంచేస్తున్నాయి. కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టులను అమ్ముకొని సొమ్ము చేసుకునేవి కొన్నైతే ఏండ్ల తరబడి నిర్మాణాలు పూర్తి చేయకుండా కొనుగోలుదారులను ముప్పు తిప్పలు పెట్టేవి మరికొన్ని. ఇక కనీస మౌలిక వసతులు కూడా కల్పించకుండా చేతులు దులుపుకునేవి ఇంకొన్ని. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాజెక్టుల్లోనే దాదాపు మూడో వంతు వాటిపైన ఫిర్యాదులు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఉంటున్న ఇంటికి అద్దె కడుతూ సొంత ఇంటి కోసం తీసుకున్న రుణానికి వాయిదాలు చెల్లిస్తూ ఈఎంఐలు కడుతూ కొందరు నరకయాతను అనుభవిస్తున్నారు. 2021, 22, 24, 25 మధ్య మొత్తం 6,689 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణానికి రెరా వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోగా ఈ మొత్తం దాదాపు ఇందులో మూడో వంతు మోసాలేనట. ఎంత ఘోరంగా ఉంది చూడండి. ఈ మోసాల్లో ప్రధానమైన మోసం ఏంటంటే ప్రీ లాంచ్ ఆఫర్. అంటే ₹1,00,00,000 ఫ్లాట్ మేము 50 లక్షలకే ఇస్తామని వాడు స్టార్ట్ చేస్తాడు, భూమి చూపిస్తాడు. అసలు కొన్ని అయితే భూమి కూడా వాంది కాదు, ఇంకోటి వాంది కాదు. ఒకవేళ భూమి వాంది అయినా రకరకాల డిస్ప్యూట్స్ ఉంటాయి అందులో. ఒకవేళ ఏ డిస్ప్యూట్ లేకపోయినా వాడి ఇంటెన్షన్ ఎట్లుంటుందంటే ఆ 50 ఎకరాలు 60 ఎకరాలు చూపిస్తాడు, అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. ఇగో మీ ప్లాట్ ఇది అని అందరికి చెప్తాడు. ఇక మీకు ఎందుకు, సంవత్సరంలోగా మీరు ఇళ్ళకి పోతారని చెప్తాడు. వాళ్ళు పాపం ₹1,00,00,000 50 లక్షలకే వస్తుంది కదా, ఇంకో 3 ఏళ్ళకి ఇది మనకి ఇల్లు వస్తుంది కదా, అప్పుడు గృహప్రవేశం చేసుకుందామని రకరకాల ప్లాన్లు వేసుకుంటారు వాళ్ళు. వానికి ఆ డబ్బులు ముఠ చెప్తారు. ఖతం. ఇక వాడు ఏం చేస్తాడు, ఆ కుప్ప తీసుకుపోయి ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తాడు. మరి ఇది కట్టవేంద్రా, ఇంకా కడతలేవేందంటే చూద్దాం, కడదాం. పెద్దోడు కదా, దాని వెనకాల పొలిటికల్ మాఫియా ఉంటుంది, పోలీసులు ఇందులో సహకరిస్తుంటారు వీళ్ళకి. వాడు లక్ష్మీనారాయణ అంటోడు, వాడి పేరు ఏదో ఉండగా, సాహితీ కన్స్ట్రక్షన్స్ లక్ష్మీనారాయణ అంటోడు 2,000 కోట్లు వేసుకపోయింది. వాడు పోయిన గవర్నమెంట్ వాళ్ళతో దగ్గరగా ఉండి, కేసీఆర్ ఫ్యామిలీతోనే దగ్గరగా ఉండి 2,000 కోట్లు ముంచిండు జనాన్ని. చివరికి ధర్నాలు చేసి అది చేసి ఇది చేస్తే చివరికి బాధితుల మీదనే కేసులు పెట్టారు. వాడు ఎలా దర్జాగా తిరుగుతున్నాడు, కుటుంబం పేరు మీద వాళ్ళ పేర్ల మీద రాసుకొని. ఎంత భయంకరమైన విషయం ఇది. నిన్న మొన్న ఒక కేసు వచ్చింది నా దగ్గరికి. సిరిలక్ష్మి అట, వాడు సిరిలక్ష్మి అనా ఇది. సిరిలక్ష్మి వెంచర్స్ అని మొత్తం దాదాపు 7-8 ప్లేసెస్లో యాదగిరిగుట్ట ఈ ప్రాంతాల్లో ప్రీ లాంచ్ ఆఫర్లు పెట్టి మొత్తం జనాన్నంతా మోసం చేస్తున్నారట. ఇగో చాలా పేరు. ఆదాబ్ హైదరాబాద్లో ఒక రోజు వచ్చింది. సామాన్యుల ఆశలే వారి పెట్టుబడి. గింత ఘోరంగా తయారయ్యారు. పరిస్థితి ఎట్లా ఉందంటే ఇట్లాంటి వెంచర్లు ఎన్నో ఉన్నాయి. ఇక ప్రీ లాంచ్ కాకుండా ఈ డిస్ప్యూట్ ల్యాండ్స్లో కట్టి జనాన్ని మోసం చేస్తున్నాయి ఎన్నో, చెరువులల్లా, నాలాలల్లా, ఇంకో దాంట్లో. ఇగో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నీకు అంతే. ఇగో వీళ్ళిద్దరు చూడు. ఇగో సిరి లక్ష్మీ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లీలలు. రంగుల బ్రోచర్లు చూపించి మోసం చేస్తారు. ప్రీ లాంచింగ్ ఆఫర్ల ఈఎంఐ పేరుతో కోట్లలో వసూలు చేసిరట. జనాలను ఆకట్టుకునేందుకు ఏజెంట్లకు భారీ నజరానాలు. డబ్బులు కట్టి 10 ఏళ్ళైనా రిజిస్ట్రేషన్లు చేస్తలేరట. 100,000 మంది బాధితులు ఉన్నారు. లబోదిబం అంటున్న బాధితులు పట్టించుకోని అధికారులు. బాధితులకు న్యాయం ఎప్పటికీ జరిగేను. వెంకటేశాచారి బ్రహ్మాచారి, సిరిలక్ష్మి సాయి కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఇట్లాంటి కంపెనీలు ఎన్ని. ఇక సంగారెడ్డి జిల్లా వెలిమెల గ్రామంలో భువన్ తేజ ఇన్ఫ్రాస్ట్రక్చర్ LLP సంస్థ ఆరా పేరుతో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుగోలుకు పుప్పాలగూడకు చెందిన విద్యాసాగర్ 2021 ఫిబ్రవరి 1వ తేదీన ఒప్పందం చేసుకున్నాడు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో దాని బదులు దుండిగల్లో ప్రతిపాదించిన తులసి భాగ్యనగర్లో ఫ్లాట్ తీసుకునేందుకు మరో ఒప్పందం చేసుకున్నట. ఇది కూడా పూర్తి కాకపోవడంతో మళ్ళీ వెలిమెలలోనే నిర్మిస్తున్న ఆరా ప్రాజెక్ట్ B బ్లాక్లో ఫ్లాట్ తీసుకునేందుకు ఇంకో ఒప్పందం చేసుకున్నట. 26 లక్షలు కట్టినట. ఇంతవరకు అతిగతి లేదు. ఇట్లాంటి ఎంతమంది ఇట్లా మోసపోయి ఉంటారు పాపం.
మరి దీని మీద ప్రభుత్వాలు ఏం చేయాలా? అసలు ఆ రెరా అనేది ఉన్నది ఒకటి, అదైతే అంత దానంత దరిద్రమైన వ్యవస్థ లేదు. ఇక ఎవడొచ్చినా పర్మిషన్స్ ఇస్తారు వీళ్ళు. మళ్ళీ అందులో ఎట్లుంటుంది, కంప్లైంట్ చేయాలంటే ఎవరైతే దాంట్లో ప్లాట్ కొన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళి కంప్లైంట్ చేయాలి, వేరే వాడు చేయడానికి అవకాశం లేదు. వాడు రెరా శివబాలకృష్ణ అంటోడు వేల కోట్లు సంపాదించింది ఇట్లనే పర్మిషన్లు ఇచ్చి. ఏమైంది, వాడు లోపలికి పోయింది, బయటకు వచ్చింది, కథం అయిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది కేసు. వాడు వెనకాలన్న అరవింద్ కుమార్ రెడ్డి పోయిండు, వాడి వెనకాలన్న సోమేష్ కుమార్ రెడ్డి పోయిండు, వీళ్ళిద్దరు వెనకాల ఉన్న కేటీఆర్ ఎక్కడ పోయిండు, నేను లోపలేస్తా అని మీసాలు తిప్పి తొడలు కొట్టిన రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండు. ఇగో ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, ఇన్ని ఫిర్యాదులు వస్తున్నాయట, కంప్లైంట్స్. 4 సంవత్సరాల్లో మొత్తం వచ్చిన కంప్లైంట్స్ రెరాలో 2340 కంప్లైంట్స్ వచ్చినాయట. 2021-22లో 116, 22-23లో 855, 23-24లో 930, 24-25లో 364. 4 సంవత్సరాల్లో నష్టపరిహారం ఫిర్యాదులు 75, మొత్తం 2340 కంప్లైంట్స్ వచ్చినాయట. ఎన్ని కంప్లైంట్స్ వీళ్ళు సార్ట్అవుట్ చేసి ఉంటారు చెప్పండి? ఒక్కటి, నాట్ ఈవెన్ సింగిల్. దొంగలంతా జనాన్ని ముంచుడు తప్ప ఏం లేదు ఇక్కడ.